వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు విష్ణుప్రియ ఉన్నారు. రంభా ఊర్వశి మేనక సూపర్ సాంగ్ అనమాట. అండ్ ఆ సాంగ్ గురించి అండ్ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ విష్ణు. హలో అండి, నమస్కారం. ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కష్టపడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రంభా ఊర్వశి మేనకలో ఈ రోల్ రావడము అండ్ సాంగ్ అయితే సూపర్ ఉంది. ఎలా అనిపిస్తుంది? అదేంటండి, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు, మీరు కూడా కష్టపడుతున్నారు కదా. సో ఏమన్నారు, వాట్స్ యువర్ క్వశ్చన్? ఈ మూవీలో ఆఫర్ రావడము అండ్ అంటే వెండి తెర పైన ఒక స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు ఈ ఫ్యాంటసీలో, ప్రత్యేకించి ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఒక వెండి తెర మీద ఆపర్చునిటీ రావటం ఇస్ నాట్ ఈజీ. సో జనాలందరూ బిగ్ బాస్ తర్వాత ఎస్పెషలీ నా కోసం ఇలాంటి ప్రేయర్స్ చేసిన వాళ్ళందరికీ, నన్ను ఇలా చూసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత విష్ణు కోసం చాలామంది మీరు చెప్పినట్లే వెయిట్ చేశారు. బట్ ఎందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది? ఏంటండి అంత టైం? నేనేదో ప్లాన్ చేసి 2 years నేనేం చేయను, 3 years ఆపర్చునిటీస్ రావాలి కదా. 1 year తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. సినిమా అంతా రెడీ అయ్యి మేము ముందుకు వచ్చేసరికి ఇట్ లుక్స్ లైక్ 2.5 years. అండ్ ఇందులో కాస్ట్యూమ్స్ కానీ ఆ కోఆర్డినేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి ఈ సినిమాలో ముగ్గురు కోఆర్డినేషన్తో పాటు అల్లరి నరేష్ గారి కాంబినేషన్లో కూడా మ్యాచ్ చేయాలి. సో దీనికి ఎంతవరకు కష్టమట? కొంచెం కష్టమే అయిందండి, బంబోలే జంబలాగా ఉంది. బట్ ట్రై చేశాను, ఐ డిడ్ మై బెస్ట్. కొంచెం ఇట్ వాస్ టఫ్ బట్ ఐ హోప్ ఆడియన్స్ ఎంజాయ్ ఇట్ రేపు పొద్దున. ఇది చాలా అమాయకంగా మాట్లాడతారు, తెలుగు పదాలు కూడా తెలిసి తెలియనట్టుగా మాట్లాడతారు. సో ఎందుకు అంటే అలా మాట్లాడడానికి రీజన్? అంటే ఇప్పుడు నాతో ఈవెంట్కి రాకముందు ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, ముగ్గురు అమ్మాయిలతో వాట్ ఎవర్ విత్ మై కో యాక్టర్స్, ఇంగ్లీషే ఫ్లూయెంట్గా వచ్చేస్తాను అనమాట. నేను కెమేలియన్ లాగా ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళలాగా మారిపోతాను. ఒక 10 నిమిషాలు మంచిగా తెలుగు మాట్లాడే వాళ్ళ దగ్గర పెడితే అద్భుతమైన తెలుగు వచ్చేస్తుంది అనమాట. సో బ్రెయిన్ అట్నుంచి ఇటు వచ్చే లోపల అది రానట్టు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ట్రై బికాజ్ ప్రతి వీడియో కింద ఒకటి పెడతాడు కమెంట్, తెలుగులో మాట్లాడు ఫస్ట్ అని. సో వాడి కోసమైనా ఒరే రాని తెలుగులైనా బయటకు తీసుకొచ్చి తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తాను అనమాట. డివైన్ లాంగ్వేజ్ ఉంది కదా, సో దానికి ఎంత కష్టపడ్డారు? డివైన్ లాంగ్వేజ్ అంత పెద్ద కష్టమేం పడలేదండి. కొంచెం డైలాగ్స్, పెద్ద పారాగ్రాఫ్స్, అలా ఏమంటివి అలాంటివి ఏం లేవు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఓన్లీ. కాస్ట్యూమ్స్ కూడా అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి కాసేపు ఉంచాలంటేనే, కానీ ఓవరాల్ త్రూ అవుట్ మూవీకి అది క్యారీ చేయడం అనేది కష్టం కదా. సో దానికి నరకం చూసాను. అసలే నేను మగరాయుడిని, నాకైతే ఇంకా నరకం కనిపించింది. బట్ స్టిల్ ఎనీథింగ్ ఫర్, అంటే ఏదైనా చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీకు బిహైండ్ ద మైండ్ ఇది ఆడియన్స్ కోసం చేస్తున్నాము, వాళ్ళు చాలా థ్రిల్ అవుతారని ఉంటుంది కదా. దానివల్ల కష్టమైన ఇష్టంగానే మారుతుంది అనమాట. యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ అందరికీ కూడా ఏదైనా అంటే ఏదైనా చేస్తారు మీరు, స్మాల్ స్క్రీన్ కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, లేదంటే షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్ఫ్లుయెన్సెస్కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇన్ఫ్లుయెన్సర్స్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, యూర్ అమేజింగ్. మీ సొంత టాలెంట్తో, మీ సొంత విజన్తో మీరు పైకి వస్తున్నారు కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని కొట్టేవాడే లేదు. డూ వాట్ యూర్ డూయింగ్, ఆల్ ది బెస్ట్. ఎస్, రంభా ఊర్వశి మేనక. సో ఈ సినిమాలో ఊర్వశి క్యారెక్టర్లో విష్ణుప్రియ కనిపించబోతున్నారు. అండ్ ఈ సినిమా కోసం అండ్ చాలా కష్టపడ్డాను అని విష్ణు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.